ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకి రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని మరి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు శంకర్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో తోలేది, మామూలుగా కూలి నెల పనులు చేస్తానండి. గ్రామం మండలం? గ్రామం అండి, కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ ఏం లేదు సార్, చేస్తాను అంటున్నాడు, ఏం చేయట్లేడు. దీనివల్ల ఆ మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టారు, దానికి ఏం ఉపయోగం లేదు. వాళ్ళకు కూడా ఎక్కాలనే ఇబ్బంది అవుతుంది. ప్లస్ మాకు ఆటో తోలుకుంటామంటే దాంట్లో ఇబ్బంది అవుతుంది. ఏ కిరాయిలు లేకుండా మేము రోడ్ల మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అన్ని చేస్తాను, పింఛన్లు ఇస్తలేరు. ఇప్పుడు గత 15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఏం చేయట్లేదు సార్. ఇకనైనా మా పైన దృష్టి ఉంచి ఈ గవర్నమెంట్ మంచిగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మహిళ ఫ్రీ బస్ తీసేసి అందరికీ ఉపాధి కల్పించేలా చూడమని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. ఇంకా అలానే ఇంకా చేస్తానని ఏం చేయట్లేదు. రైతు బంధు వస్తలేవు, అంతే వచ్చాయి కానీ తక్కువ వచ్చాయి చాలా మందికి అని అనుకుంటున్నాం సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు, అది ఇచ్చారు, పర్వాలేదు. కానీ ప్రభుత్వం మారితే ఎలా ఉంటుందని చూసాము, కానీ ఏం అంత ఉపయోగం బాగా అనిపిస్తలేదండి. నిరుద్యోగులకు ఇబ్బంది అయితే, ఉద్యోగాలు పడట్లేవు, ఏవి పడట్లేవు. ఆటోలు వాళ్ళు రోడ్ల మీద పడ్డారు, అన్నిటికీ ఇబ్బందిగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు దివాకర్. ఏం చేస్తుంటారు సార్? మేము జాబ్ చేస్తుంటాము, ఇక్కడ నల్గొండలో చేస్తాము. మా విలేజ్ ఏమో కామారెడ్డి డిస్టిక్, అచ్చాయపల్లి విలేజ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన, ప్రజాపాలన చాలా బాగుంది. ఎందుకంటే అన్ని రంగాలలో కూడా ఆయన ముందుకు తీసుకెళ్తుండు. ఈ కష్టకాలంలో కూడా ఇది నడపడం అనేది ఎంతో గొప్ప. ప్రతి విషయంలోనూ ప్రతి రైతుకు ఒక 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మరియు రైతులు కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే వన్ టైంలోనే 2 లక్షలు చేయడం అనేది అది ఎంతో ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి అది ఎంతో గొప్ప వెన్న తెచ్చిందని మేము. ఇప్పుడు ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తా అంటున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి ఏంటంటే పేదలకు ఇబ్బంది కావద్దని చెప్పేసి దొడ్డు రైసు అనే విధానాన్ని స్వస్తి పలికి ఆయన సన్న బియ్యాన్ని పేద ప్రజలకు ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో ఆయన నిశ్చయించుకున్నందుకు మేము ఆయనకు మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అనేది వారు స్వరాష్ట్రం ఏర్పరిచిన తర్వాత వారి పాలనను కొన్ని రోజుల మటుకు సమర్థంగానే చేశారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత వ్యతిరేకత వచ్చినందుకే రేవంత్ రెడ్డి గారి పైన ప్రజలందరూ మగ్గుచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఓకే. అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మీప్రియ. ఏం చేస్తారమ్మా? రియల్ ఎస్టేట్. గ్రామం మండలం? తూప్రాన్ గ్రామము, మండలం తూప్రాన్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రేవంత్ గారి పాలన అటు ఇటుగా ఉన్నదండి, అటు ఇటుగానే ఉంది. అన్నయ్య అన్ని చేస్తున్నాడు, కొన్ని ఇంకా చేయలేదు. మహిళలకు 2,000 అన్నాడు, అది ఇస్తలేడు. మరి అది కూడా అమలు చేస్తే బాగుండు. ఈ బస్సు ఫ్రీ అనేది బంద్ చేసేసి ఇక వేరే ఏమన్నా చేస్తే మంచిగాని మా అభిప్రాయం. అందరు మహిళలకు అదే ఉంది, అదే నేను చెప్తున్నా. వింటున్న బస్సులో పోయేటప్పుడు వచ్చేటప్పుడు దాని గురించే చెప్తున్నా. ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తా అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇస్తే బాగుంటది, తింటాము. ఇస్తా అంటున్నారు కానీ ఇంకా అమల్లోకి రాలేవు కదా. అవునా, ఉగాది వారమే ఉంది కదా, చూద్దాం. ఇస్తే మంచిదే కదా. కరెంట్ బిల్ మాఫీ ఉంది, పర్వాలేదు. కరెంటు కోత పెడుతున్నాడు, ఆ కరెంటు తీయకుంటే బాగుంటది, ఎండాకాలం కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ కూడా బాగానే చేసిండు, ఇస్తానని అన్ని ఇచ్చాడు కదా. కేసీఆర్ పాలన బాగానే ఉంది. ఈయన పాలననే కొంచెము అనుకున్నవి పాటిస్తే బాగుంటది. అన్ని చేస్తే అందరూ సంతోషిస్తారండి, ఇంకేం లేదు, అంతే. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తాను సార్. గ్రామం మండలం? మండలం వచ్చేసి నకరేకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ గారి పరిపాలన మీద సంపూర్ణ అభిమానం ఉన్నది. బట్ కొన్ని ఈయన సహచర మంత్రివర్గాలతో కొంత ఆర్థిక వ్యవస్థ ప్రకారంగా రాష్ట్రం కొద్దిగా దివాలా తీసిన పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం వచ్చేసి అడ్మినిస్ట్రేషన్లో ఎదుర్కోవాలని, అవన్నీ ఫేర్ చేయాలని చూస్తున్నాడు కానీ సాధించలేకపోతుండు. మోనార్క్ డిక్టేటర్ పాలన నుంచి మాత్రం మంచి పాలన, ప్రజలకు విముక్తి కలిగింది. బ్రహ్మాండంగా ఇప్పుడు రాబోయే 4 ఏళ్ల పీరియడ్ ఉంది వీళ్ళకు. ఆ 4 సంవత్సరాల పీరియడ్లో రాష్ట్రం అభివృద్ధి చెంది ఫైనాన్షియల్గా సెట్ అయ్యి అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ 1 స్థాయికి వస్తుందని ఆ అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? వాడు దొరల సామ్రాజ్యం వాళ్ళది, దొరల పరిపాలన ఎట్లా ఉంటుందంటే ఇంట్లోకి రమ్మంటే అసలు దగ్గరికి రాని పరిస్థితి ఉన్న వ్యక్తిత్వం గల వ్యక్తి ఆయన. విపరీతంగా అప్పులు తెచ్చి షో చేసిండు, రాష్ట్రాన్ని మాత్రం ఆర్థికంగా దివాలా తెప్పించిండు. మొత్తానికి ఆర్థిక ఫైనాన్షియల్ సెక్టర్లో ఒక గాడిని పెట్టాలంటే మాత్రం ఇప్పుడున్న సంస్కరణలు చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఖర్చును దుబారా తగ్గించుకొని, అనవసర ఖర్చులు తగ్గించుకొని
ఆదాయ వనరులు పెంచుకొని ప్రజలకు అద్భుతమైన పరిపాలన అందించాలనేది నా ఉద్దేశం. ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తా అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తే సంతోషపడాల్సిందే. ముఖ్యంగా సామాన్యులు అయితే సంతోషపడతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 40 రూపాయలు 50 రూపాయలు మార్కెట్లో పెట్టుకోవాలంటే చాలా రేట్లు అవుతున్నాయి. ఈ స్థానంలో ప్రభుత్వం ఒక్కడికి ముందుకేసి సన్నబియ్యం అందిస్తా అంటే మాత్రం సంతోషపడాల్సిందే. ఈ స్కీమ్ను ప్రారంభిస్తారంటారు. ప్రారంభించడమే కాదు, ఇది విజయవంతం చేస్తే అందరి సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తే బాగుంటుందని అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.